హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం దాబా స్టైల్లో లెగ్ పీసులతో మంచి చికెన్ కర్రీ చేసుకుందాం. ఇక ఈ కూర మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది. అచ్చం దాబాలో తిన్న ఫీలింగ్ ఉంటుంది ఈ కూర తింటే. ఇక ఈ కూరని ఎట్లా ఉండాలో చూద్దాం పారి. వీడియోకి మాత్రం ముందుగా ఒక లైక్ వేసుకోండి. పొయ్యి మీద గిన్నె పెట్టి గిన్నెల పెద్ద పావు నూనె పోసుకుందాం. నూనె వేడిగానే ఇంచు దాల్చిన చెక్క, 4 యాలకులు, 4 లవంగాలు, ఒక బిర్యానాకు, 5-6 మిరియాలు, 2 ఎండుమిర్చి, చెంచడి జీలకర్ర వేసుకుని చికెన్ ముక్కల్ని కూడా గల్లేసుకుందాం. ఇక ఈ చికెన్ ముక్కలు జరసేపు ఫ్రై కాగానే ఒకసారి తిప్పేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టుకుందాం. రెండు నిమిషాల తర్వాత మూత తీసి ఒక గంటెడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. ఇక దీన్ని పచ్చివాసన పోయేదానికి ఫ్రై చేసుకొని ఒక చెంచాడు ఉప్పు వేసుకుందాం. ఉప్పు వేసిన ఒక నిమిషానికి గుప్పడాన్ని ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఆనియన్స్ని ఇట్లా ఫ్రై చేసుకొని వేసుకుంటే చిక్కటి గ్రేవీ వస్తుంది, కూర కూడా మంచి టేస్ట్ ఉంటుంది. ఇక ఈ ముక్కలు ఫ్రై అయినంతలో మనం కూరలకు మసాలా కలుపుకుందాం. ఈ కూరలకి మసాలా కలుపుడే వెరైటీ. ఒక గిన్నె తీసుకొని గిన్నెలో 2 చెంచాల కారం వేసుకుందాం. గట్లనే చెంచాడు పసుపు, చెంచాడు జీలకర్ర పొడి, చెంచాడు ధనియా పొడి వేసి జర్రన్ని వేనీళ్ళు పోసి ఒక్కసారి కలుపుకుందాం. పెద్ద పెద్ద ఫంక్షన్లకు కూడా ఈ మసాలాలు గిట్లనే కలిపేసుకుంటారు. ఈ మసాలా గిట్ల కలుపుకోవడం వల్ల కూర కూడా కొంచెం వేరే టేస్ట్ ఉంటుంది. గిట్లా కలుపుకున్న మసాలాను తీసుకుపోయి ముక్కలలో పోసి ముక్కలకు మసాలా పట్టేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాం. మసాలా పోసిన 2 నిమిషాలకు 2 పెద్ద సైజు టమాటాలని మెత్తగా మిక్సీ పట్టి గిల్ల పోసుకుందాం. టమాటా పేస్ట్, ఉల్లిగడ్డలు కరిగిపోయి నూనెంతా గిట్లా పైకి తేలుతున్నప్పుడు ఒక కప్పుడు పెరిగేసుకుందాం. పెరిగేసిన 2 నిమిషాలకి ముక్క మునిగా నీళ్లు పోసుకుందాం. ఇక ఈ నీళ్ళని ఆవిరై చిక్కటి గ్రేవీ అయ్యేదానికి గిట్లనే ఉడకబెట్టుకోవాలి. గ్రేవీ అంతా గిట్ట దగ్గర పడుతున్నప్పుడు ఒక చెంచాడు గరం మసాలా వేసుకుందాం. గరం మసాలా వేసిన కాసేపటికి గుప్పడంతా కొత్తిమీర వేసుకొని దించుకుందాం. గాయస్, గీ కర్రీని మీరు కంపల్సరీ ట్రై చేయరి, తింటే మస్తు ఖుషి అవుతారు. గీ లెగ్ పీసులను చూస్తా అంటే ఊరిలొత్తానేలే. వీటిని అన్నంలో కాకుండా ఉత్తి తిన్నా మస్తు టేస్ట్ ఉంటాయి. పీసులు మాత్రం జబర్దస్త్ ఉడికినాయి. చూసిరుగా బొక్క ఎట్లా చూసొస్తుందో. పీసులు కూడా సపసపగా కాకుండా మంచి టేస్ట్ ఉన్నాయి. ఇంకా గ్రేవీ అయితే చెప్పనక్కర్లేదు, నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఉన్నది. గైస్, మీరు కూడా ఒకసారి ఇట్లా ట్రై చేసి చూడుర్రి, మీకు తప్పకుండా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, బాయ్ బాయ్.